హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ వంటింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు తయారు చేయబోతున్నాను. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, రండి. ముందుగా ఒక ప్యాన్లో 4 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకుంటే లడ్డూలో మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. తింటుంటే అప్పుడప్పుడు జీడిపప్పు తగిలితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు జీడిపప్పు ఉంది కాబట్టి నేను ఇది వేసుకున్నాను. మీకు ఇష్టమైతే బాదం, కిస్మిస్ లాంటి ఇతర డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వను లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. రవ్వకి మంచి సువాసన వస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే చాలు. ఇలా వేయిస్తే లడ్డూలు చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ రెసిపీకి ఇది చాలా ముఖ్యమైన పదార్థం. కొబ్బరి వేయడం వల్ల లడ్డూకి మంచి సువాసన, రుచికరమైన ఫ్లేవర్ వస్తుంది. అందుకే ఇది మిస్ అవ్వకుండా తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక చిన్న కప్పు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో 1.5 కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగే వరకు మెల్లగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు మరిగిస్తూ పాకం వచ్చే వరకు ఉంచాలి. తీగ పాకం వచ్చాక ఒకసారి చేతితో తాకి చూస్తే కొంచెం అంటుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు కరెక్ట్ పాకం వచ్చినట్టే. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ పాకంలో నెమ్మదిగా వేసుకోవాలి. వేసుకుంటూ వెంటనే బాగా కలుపుతూ ఉండాలి. మిశ్రమం మొత్తం పాకంతో సరిగ్గా కలిసేలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇలా చివర్లో వేసుకోవడం వల్ల జీడిపప్పు మంచి రుచితో అలాగే ఉంటుంది. అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచితే ఆ తర్వాత లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కో లడ్డు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అన్ని లడ్డూలు ఒకే సైజులో చేసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇలా మన రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్లే. ఇవి ఇంట్లోనే సింపుల్గా చాలా తక్కువ సమయంలో చేసుకునే స్వీట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఇలా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు.